విశాఖ జిల్లా గాజువాక కాకతీయ కూడలి నుండి పెదగంటియాడ గాంధీ సర్కిల్ వరకు జీవీఎంసీ చేపట్టిన రోడ్డు విస్తరణ వల్ల ఎన్నో ఏళ్లుగా జీవనాధారణమైన బడ్డీలు తొలగించాలి అని తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు కోరుతున్నారు. స్థానిక గొడ్డువాణి పాలనకి చెందిన కొల్లి రమణమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. పేతాని చెల్లయ్యకి చెందిన ఎకరం 53 సెంట్ల భూమిలో 123 సెంట్లు స్టీల్ ప్లాంట్ను తీసుకోగా మిగిలిన 30 సెంట్ల భూమి తమ ఆధీనంలో ఉండేదని, అందులో కొంత భూమిని విక్రయించడం జరిగిందన్నారు. మిగిలిన స్థలంలో ఉన్న తమ బడ్డీలను అధికారులు తొలగించారని, కొంతమంది ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిపారు. 30 సెంట్ల భూమికి సంబంధించి ఎండార్స్మెంట్ తమకు ఇచ్చారని, కానీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు తమకు పూర్తి న్యాయం చేయాలి అని కోరుతున్నారు. పెదగంట్యాడ గొడ్డువనపాలెం గ్రామం మాది. వాస్తులం సార్. మా తాతయ్య గారు పితాని చెల్లయ్య గారండి. ఎకరం 53 సెంట్లు భూమి పట్టా భూమి మాదండి. స్టీల్ ప్లాంట్ వారు 123 సెంట్లు భూమి స్టీల్ ప్లాంట్ వారు తీసుకున్నారు. గతంలో తీసుకున్నానన్నారు. దానికి మాత్రం ఏ డబ్బులు కూడా మాకు రాలేదు సార్. 30 సెంట్లు భూమి మిగిలిందని కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. మాకు 2018లో ఇచ్చారండి ఎండార్స్మెంట్. ఇచ్చిన భూమికి 30 సెంట్లు భూమి మాదని చూపించి మాదని మేము అన్నాం సార్. అందరూ కొంతమంది రిజిస్ట్రేషన్ మా దగ్గర చేయించుకున్నారు, మా దగ్గర కొనుక్కున్నారు. మిగతా భూమి కూడా చాలా మంది కబ్జా చేస్తున్నారు సార్. దౌర్జన్యం చేసి రాత్రి మీద కబ్జాలు కూడా చేశారు సార్. మేము కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నపించాము. అమ్మ మాకు ఇచ్చింది భూమికి ఏమో మేము చాలా సార్లు కంప్లైంట్ కూడా పెట్టాం సార్. దౌర్జన్యం చేసి మా మీద బడ్డీలు 30 సెంట్ల భూమిలో మాకు స్టీల్ ప్లాంట్ వారు మా అన్నదమ్ములకు ఉద్యోగాలు లేవు సార్. 6 నెంబర్లు ఉన్నాయి కానీ తండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు సార్. మాకు అదే బతుకు తీరు. 30 సెంట్ల భూమి ఉన్నది అని చూపిస్తున్నారు తప్ప ఇవి పెట్టుకుంటే వడ్డీలు మిగతా వాళ్ళందరూ కబ్జా చేసేసి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి మాకు ఇబ్బందులు పెడుతున్నారు. నానా ఇబ్బందులు పెడుతున్నారు. మా వడ్డీలు తొలగించేస్తున్నారు. మీది కాదు భూమి అంటున్నారు. మాకు కలెక్టర్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఉంది సార్. మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టు కూడా మాకు ఇండిషన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆ ఇండిషన్ ఆర్డర్ ఉన్నా సరే మా మీదకు దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు కలెక్టర్ గారు కానీ, జీవీఎంసీ కమిషనర్ కానీ ఎవరైనా అందరూ కలిపి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మాకు న్యాయం చేసి మా ఉద్యోగాలు లేవు, మా ఆస్తి మాకు కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. దయించి మాకు న్యాయం జరుగుతుంది. కోట ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామండి. మాకు మాత్రం సీఎం గారి దగ్గరికి వరకు వెళ్ళాలి. మాకు ఈ వీడియో అందరూ సీఎం గారు కూడా చూడాలి. మాకు న్యాయం జరగాలి సార్. ఇప్పటి నుంచి కాదు, 2015 నుంచి మేము పోరాడుతున్నాం సార్. మా భూములు తీసుకున్నారు, స్టీల్ ప్లాంట్ వారు తీసుకున్నా మాకు నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. దయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సీఎం.